ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన దినపత్రిక హెడ్లైన్స్ చూసుకుంటే లీకేజీలపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. కొత్త టీఎస్ఎస్పీతో ఉద్యోగ నియామకాలు, కొత్త కాన్వాయ్ కొనను సొంత కారే వాడుతున్న నిజాయితీపరులైన అధికారులకే కీలక పోస్టింగులు, మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు. ఎంసీఆర్హెచ్ ఆర్డీసీలో అతిథి భవనం, ఒక్క ప్రజాభవన్ ఆవరణంలోనే అనేక భవనాలు. డిప్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితో పాటు సీఎం క్యాంపాఫీసు మరియు గెస్ట్ హౌస్గా ఉపయోగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక భవనం, పార్లమెంటు తరహాలో అసెంబ్లీ సెంట్రల్ హాల్, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాటు. రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు, అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు, రాజేంద్రనగర్ సమీపంలో భూ కేటాయింపు, జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన. ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అన్ని పార్టీల మద్దతుతో సభాపతిగా ఏకగ్రీవ ఎన్నిక. బాధ్యతలు స్వీకరించిన సీతక్క, శ్రీధర్ బాబు. మంత్రుల ఛాంబర్లలో స్మితా సబర్వాల్, జయేష్ రంజన్. అయితే నిన్న మొన్నటి వరకు ఒక ప్రధాన వార్త ఏంటంటే ప్రభుత్వంతో దూరంగా ఉంటున్నటువంటి స్మితా సబర్వాల్ కానీ, జయేష్ రంజన్ లాంటి కొంతమంది అధికారులు ఇలా ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు, వీరి సంకేతం ఏంటిది అనే కోణంలో వార్తలు వచ్చేవి. ఈరోజు వాటిని ఖండించే విధంగా ఈ ప్రధాన వార్త. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఫార్మసిటీ రద్దుతో స్థానికులు, రైతుల్లో సంతోషం, రియల్టర్లలో కలకలం. బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట. ఫార్మసిటీ కోసం 19,933 ఎకరాల సేకరణకు నిర్ణయం. ఇప్పటికే 13,000 ఎకరాల సేకరణ. భూమి కోసం ఇప్పటికే 500 పైగా కంపెనీల